హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తయిన జయశంకర్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయలేదని ఆవేదన చెందారు. జయశంకర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేయకపోతే తమకు ఈ విగ్రహం అనుమతి ఇవ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ వీరులకు కవిత స్మరించుకున్నారు. బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవిత మొత్తం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉండి తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాదులో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. అందుకనే తెలంగాణ జాగృతి నుండి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేసినాము. ఇవాళ మరొకసారి మేము ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు ఇచ్చినటువంటి డిజైన్లను చూపిస్తా ఉన్నాను. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇప్పుడు కాదు 2014 నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017లో ప్రత్యేకించి మున్సిపల్ శాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మరి ఈ ప్లేస్ను ఈ ప్లాన్ను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఒక సైద్ధాంతిక పునాది మీదనే తెలంగాణ ఉద్యమం గట్టిగా వేళ్ళూనుకొని నిలబడ్డది. దాన్ని ముందు